టెస్టులు చేశారు కదా, అక్కడ క్యాన్సర్ అని తెలిసింది. 2 months బ్యాక్ మళ్ళీ రియాక్ట్ అయింది. మళ్ళీ రికవర్ కొంచెం బాగుందని చెప్పేసి మాకు సజెస్ట్ చేశారు. ఆ రివ్యూ అన్ని బాగుందని చూసి మేము తెలుసుకుని వచ్చాం. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఫస్ట్ టైం వచ్చారండి. పేషెంట్ బంధువులు ఉన్నారు మనతోనే. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు టీ మురళీకృష్ణ అండి. ఓకే. పేషెంట్ ఎవరండి? పేషెంట్ మా బావగారు. ఓకే. పేరేంటి సార్? తిరుపతిరావు. వయసు ఎంత ఉంటుంది? 48. ఓకే. ప్రాబ్లం ఏంటండి? బుక్కల కుసవ అని క్యాన్సర్ మేడం. ఓకే. ఎలా తెలిసింది సార్ మీకు ఆ ప్రాబ్లం అనేది? ఎలాంటి ఇబ్బందుల వల్ల మీకు ఆ ప్రాబ్లం అనేది బయటపడింది? యాక్చువల్లీ షెడ్యూల్ గేమ్ ఆడుతున్నప్పుడు కాలు బెనికింది. సో బెనకడం వల్ల శ్రీకాకుళం హాస్పిటల్కి చెక్ చేయిస్తే ఆ పెయిన్తో పాటు ఇక్కడ ఏదో కొంచెం ఉప్పు వస్తుందని చెప్పేసి ఆ డాక్టర్ చూపిస్తే వాళ్ళు ఎండోస్కోపీ బయోస్కోపీ చేయించి టెస్టులు చేశారు కదా, అక్కడ క్యాన్సర్ అని తెలిసింది. ఇది ఇప్పుడు May 8, 2023. సో దాని తర్వాత కొన్ని హాస్పిటల్స్ నుంచి వచ్చేసి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాం ఒక 10 months బ్యాక్. అక్కడ రేడియేషన్ అవన్నీ క్లియర్ అయింది. దాని తర్వాత ఒక 2 months బ్యాక్ మళ్ళీ రియాక్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కీమోలో రేడియేషన్ అంతకుముందు అయినాయి సార్? పేషెంట్ రేడియేషన్ అయింది మేడం, ఆపరేషన్ అయింది. కీమో లేదు, కీమో ఒక నెక్స్ట్ వీక్ అంటున్నారు. సో ఈ ఒక 3 weeks బ్యాక్ నుంచి మన హాస్పిటల్ కోసం మాకు తెలిసిన స్టాఫ్ ద్వారా మాకు తెలిసింది. వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్ యూజ్ చేస్తున్నారంట. వాళ్ళకి రికవర్ కొంచెం బాగుందని చెప్పేసి మాకు సజెస్ట్ చేశారు. సెర్చ్ చేసిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసి ఆ రివ్యూ అన్ని బాగుందని చూసి వాళ్ళు హైదరాబాద్లో వాడుతున్నారు. మాకు దగ్గరలో ఏది బాగుందంటే విజయవాడలో ఉందని చెప్పేసి మేము తెలుసుకుని వచ్చాం. ఓకే సార్. ఇప్పుడు మీరు అంటే డాక్టర్ గారికి చూపించారు, ఏ స్టేజ్ అని చెప్పారు పేషెంట్ కి? మేము కొంచెం డిలే చేసాం, కొంచెం ముందే వచ్చి ఉంటే కొంచెం ఫాస్ట్ గా రికవర్ అవుతున్నాం. కాకపోతే ఇదైతే రికవర్ కొంచెం అవుతుంది కానీ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ బాగా తక్కువ ఉంటాయి. ప్రెసెంట్ అయితే కంట్రోల్ ఉంటుందని చెప్పారు. సార్ ఇప్పుడు రిపోర్ట్స్ చూపించిన తర్వాత డాక్టర్ గారు సమ్ స్టేజ్ అని చెప్పారు. అంటే మీకు ఇలా రావడానికి గల కారణం ఏంటన్నా అనుకుంటున్నారు? నికోటిన్, టొబాకో అండ్ అలవాట్లు ఉన్నాయా పేషెంట్ కి? ఓకే. అవి ఎన్ని ఇయర్స్ గా అలవాటు ఉన్నాయి సార్? మేబీ 20 years. 20 years నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది బుక్కల్ క్యాన్సర్ అని అన్నారు. ఎన్ని months నుంచి ఉందన్నారు? 1 year మేడం. 1 year నుంచి. ఓకే. అప్పటి నుంచి ఇప్పటికి పేషెంట్ వెయిట్ లాస్ అయ్యారు? బాగా లాస్ అయిపోయారు. యాక్చువల్లీ తను షటిల్ ప్లేయర్, చాలా యాక్టివ్ గా ఉండేవాడు. వచ్చిన తర్వాత టోటల్ లీన్ అయిపోయి పర్సన్. ఓకే. ఓకే. ఇప్పుడు మరి భోజనం తినగలుగుతున్నారు నోటితో? నోటితో లేదు మేడం, అంటే జస్ట్ మెత్తగా చేసి ముద్దలా చేసి ఉప్మా లాగా సేమ్ అలా చేసి చేస్తున్నాం. డ్రింక్ కూడా వాటర్ కూడా గ్లాస్ లో పోసి ఇప్పిస్తాం. ఓకే. ఇప్పుడు మా డాక్టర్ మీకు ఏం చెప్పారు సార్? ఎలాంటి ఫుడ్ డైట్ ఇచ్చారు? ఆ ఫుడ్ డైట్ అని చెప్పారండి, అంటే ఏవేవి తినాలి ఏవి తినకూడదని చెప్పారు. ఎక్స్ట్రా షుగర్ అయితే మాక్సిమం టచ్ చేయదని చెప్పారు. డ్రింక్స్, ఆల్కహాల్ అంటే టోటల్ మేము క్యాన్సిల్ చేస్తాం ఆఫీసర్. ఫ్రూట్ జ్యూసెస్ అంటే వాటి మిక్సింగ్ ఏం కాకుండా ఓన్లీ ఫ్రెష్ తీసుకోమని చెప్పారు. మటన్ అవాయిడ్ చేయమన్నారు. ఫిష్, గుడ్డు, అదే ఎగ్స్ ఇలాంటివి తీసుకోమన్నారు. ఇప్పుడు మీకు ఎన్ని రోజులకు రాసి ఇచ్చారు మెడిసిన్? 45 days అండి. 45 days. ఓకే. మా మెడిసిన్ మీరు పేషెంట్ కి యూజ్ చేసి పేషెంట్ తొందరగా క్యూర్ అవ్వాలని కోరుకుంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.